లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో దేవుని ప్రియులైన మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయమందు మనం రోమపత్రిక 12వ అధ్యాయాన్ని ధ్యానం చేసుకుందాము. ఇది రోమపత్రికలోని 3వ భాగం ఈ అధ్యాయంతో ప్రారంభమవుతుంది. మొదటి భాగాన్ని విశ్వాసమని, అది 1 నుంచి 8వ అధ్యాయం వరకు. రెండవ భాగం నిరీక్షణ, 9వ అధ్యాయం నుంచి 11వ అధ్యాయం వరకు. 12వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు ప్రేమ. అలాగే దీన్ని సేవా భాగం అని కూడా పిలుస్తారు. రక్షణ, ప్రత్యేకత, సేవ, ఇలా కూడా 3 భాగాలుగా ఈ రోమపత్రికను మనం ధ్యానం చేసుకోవచ్చు. దేవుని ఉన్నతమైన కృపను బట్టి మొదటి 8 అధ్యాయాలు దేవునికి ఒక మనిషి దేవునిలోకి ఎలా రాగలడు, నిజ దేవుణ్ణి ఎలా గుర్తించగలడు, గుర్తించిన వ్యక్తి ఎలాగూ విశ్వసించుట చేత, దేవుని నమ్మిన హేతువు చేత ఎలాగూ రక్షణ పొందగలడు, రక్షణ ద్వారా దైవనీతిని ఎలాగూ ఒక మనిషిని సంపాదించుకుంటాడు అనే విషయాలు 8వ అధ్యాయం వరకు తెలియచేసి, 8వ అధ్యాయం తర్వాత 9, 11, 9, 10, 11 ఈ అధ్యాయాలలో పౌలు గారు ఆ విశ్వాసాన్ని మనలో మనం భద్రపరుచుకొని దేవునికి విధేయులంగా ఉంటేనేమో, ఏది 8 అధ్యాయాల వరకు చెప్పబడిన విశ్వాసము అనే ఆ యొక్క ప్రక్రియను మనలో మనం ఉంచుకొని, ఆ విశ్వాసాన్ని అనుసరించి జీవిస్తే మనం బాగుంటాము. దేవుని మీద విశ్వాసం నిలపకపోతే ఎంతటి ఆధిక్యం గలవారైనా సరే దేవునికి దూరస్తులవుతారు, వారు పతన స్థితిలో ఉంటారని ఇజ్రాయేలీల్ని చూపించి మాట్లాడారు పౌలు. ఇప్పుడు రోమపత్రికలో మనం ఎలాగ ప్రభువు మీద విశ్వాసం ఉంచాలి, విశ్వాసం ద్వారా రక్షణ ఎలా వస్తుంది, ఆ రక్షణ రావటానికి ప్రభువు ఎలాంటి త్యాగం చేశారు, మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము, ఎలాంటి స్థితిలో ఉన్న మనల్ని తన ఉన్నతమైన కృపచేత ప్రభు ఎలాంటి రక్షణలోనికి పిలిచారు, ఇప్పుడు మనం ప్రభువుని విశ్వసించి ఎలాగ రక్షణ పొందుతున్నాం, పొందిన మనం ఆ రక్షణ మనల్ని ఎలాగ నీతిమంతులుగా తీర్చి దేవుని రాజ్యాన్ని మనకు దయచేస్తుంది అనే విషయాలు చెప్పి, దాన్ని పాటిస్తే ఎలాగుంటాం, పాటించకపోతే ఎలాగుంటాం అని చెప్పారు. ఇప్పుడు విశ్వాసులు అయ్యారు కదా మీరు, దేవుని అందలి విశ్వాసాన్ని సంపాదించుకున్నారు కదా, ఇక్కడి నుంచి విశ్వాసులైన మీరు ఎలా బ్రతకాలి అనేవి నేను చెప్తాను వినండి అంటూ 12వ అధ్యాయం నుంచి పౌలు గారు మొదలు పెడతారు. నిజమే, దేవుడిని గురించి ఎవరో ద్వారా వినటం తేలికే. విన్న తర్వాత ఈ ప్రభు నిజంగానే నా కోసం త్యాగం చేశాడని, నిజంగా ఈ ప్రభు క్షమించే దేవుడని, ఈ ప్రభువే పాపాలు పోగొట్టే ఏకైక నిజరక్షకుడు, నిత్యరాజ్యాన్ని ప్రసాదించేది ఈయనే అని ఒక మనిషి తెలుసుకున్నాడు. మనం కూడా తెలుసుకున్నంత వరకు తేలికే. తెలుసుకున్న తర్వాత క్రొత్త విషయాన్ని విన్నాం కాబట్టి, నా పాపాలు ఒక ఆయన పోగొడతారని, నా కోసం ఒక ఆయన మరణించారని, ఆయన నన్ను ప్రేమించారని, ఈయనలో నేనుంటే ఎంత బాగుండు అన్న ఆశ కలిగి, అలా ఎవరైతే ఆశ కలిగారో ఆ మనిషి దైవ రక్షణను పొందుకొనటానికి ఒక మందిరానికి వెళ్ళి, ఆ మందిరం యొక్క క్రమంలో హాజరవుతూ, ఒకానొక దినాన నేను బాప్తిస్మం కూడా పొందాలి అని ఆశపడి సేవకుల ద్వారా నీటి బాప్తిస్మం పొందుతున్నారు. ఇక అనుకుంటారు, నేను రక్షింపబడిపోయాను, నా పని అయిపోయింది అన్నట్లుగా ఇక అంతవరకే పరిమితం. ఇక ఆ తర్వాత జీవితం ఏంటి? రక్షణ అనేది నిరంతర ప్రక్రియ. దీన్ని మనం చాలా జాగ్రత్తగా కొనసాగించవలసిన అవసరం ఉంది. మన రక్షణ కొనసాగించుకోవాలి. పొందుకున్న రక్షణను కాపాడుకోవాలి. రక్షణ వస్త్రాన్ని భద్రపరచుకోవాలి. విశ్వాసం ద్వారా రక్షణ పొందుతున్నాము. రక్షణలో నిలిచి ఉన్న మనం ఆ రక్షణలో నిలిచి ఎలాంటి కార్యాలు చేయాలి, ఇప్పుడు ఎలా బ్రతకాలి అనే విషయాలు 12వ అధ్యాయం నుంచి చర్చించబడ్డాయి. చాలా జాగ్రత్తగా ప్రతి వచనాన్ని మనసునందు ఉంచుకోవాలి. ఎందుకంటే చాలా అవసరమైన వచనాలు ఈ 12వ అధ్యాయం నుంచి పౌలు గారు విశ్వాసులైన వారికి తెలియచేశారు. అలనాటి రోమా సంఘస్థులకే కాదు, నేడు మనకి
ఇక రాబోయే తరాలకు, గత తరాల వారికి అందరికీ ఉపయోగకరమైన మాటలివి. మరి ముందు అవసరం లేదా అనుకోకండి. అసలు ఆ ముందు మాటలే కదా మనల్ని ప్రభువులోనికి తీసుకొచ్చాయి. విశ్వాసమే కదా ప్రభువులోకి తీసుకొచ్చింది. ప్రభువులోకి వచ్చిన మనం ఎలా ఉండాలి? ఈ యొక్క ప్రశ్నతోనే మనం యాత్ర ప్రారంభించుకొని అంటే మన జీవిత ప్రయాణాన్ని ఈ యొక్క ప్రశ్నతోనే మనం ఈ పత్రిక ద్వారా నేర్చుకుంటూ ముందుకు సాగాలి. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి నుంచి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుటని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. విశ్వాసులారా చూడండి, మీకు విశ్వాసాన్ని గురించి తెలియచేశాను. విశ్వాసంలో నిలిచి ఉండాలని, దాన్ని పోగొట్టుకుంటే మనం దేవుని యొక్క ఉగ్రతకు పాత్రలం అవుతామని కూడా తెలియచేసి, ఇప్పుడు పౌలు చెప్తున్నాడు, ఇన్ని చెప్పాను కాబట్టి నా ప్రియ సహోదరులారా మీరు వినండి. ఇప్పుడు మీరేం చేయాలనుకుంటున్నారు? పరిశుద్ధమును, దేవునికి అనుకూలమైనది. సజీవ యాగంగా మీ శరీరాలను మీరే ఆయనకు సమర్పించుకోండి. అలాగ మీరు సమర్పించుకోవాలని దేవుని వాత్సల్యాన్ని బట్టి నేను మిమ్మల్ని బతిమాలుకుంటున్నాను. చూసారా? ఖండించి చెప్పిన సందర్భాలు అనేకం ఉన్నాయి. పౌలు సూటిగా మాట్లాడుతాడు. ఇక్కడ చూడండి సంఘస్థులారా, దేవుని ప్రేమను బట్టి మీకు అందరికీ బ్రతిమాలాడుకుని చెప్పే విషయం ఏంటంటే, మీరు పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగం చేయండి. ఇప్పుడు ఇజ్రాయేలీలు చాలా రకాల బలులు అర్పిస్తారు. పాప పరిహారార్థ బలి అని, పరిహారార్థ బలి అని, అలాగే నైవేద్యాన్ని తీసుకొస్తారు. కృతజ్ఞతగా తీసుకొస్తారు. దహన బలి అర్పిస్తారు. ఇలాగూ బలులు అర్పించటం ద్వారా తాము అంగీకరించబడతామని, దేవుణ్ణి మెప్పిస్తున్నామని వారు వారిని వారు అంచనా వేసుకుంటారు. దీనివల్ల దేవుడు మమ్మల్ని మెచ్చుకుంటాడు అని ఆశిస్తారు. అయితే వారు ఆ బలులు చేశారు. అయితే అవే దేవుడే ఇచ్చాడు. ఆ నియమం దేవుడే ఏర్పాటు చేశాడు. అందులో కాదనటానికి లేదు. ప్రభువు ఏర్పాటు చేసిన పద్ధతే అది. కానీ ప్రభువు అందులో ఉద్దేశం కలిగున్నాడు. కాలక్రమేణా ఉద్దేశం కనుమరుగైపోయింది. ఆచారం మాత్రమే మిగిలింది. కాబట్టి ఇప్పుడు క్రొత్త నిబంధన సంఘమైన మీరు అదిగో యూద మతంలోకి చేరి బలులర్పించాల్సిన అవసరం లేదు. యూదులుగా మారడానికి సున్నతి పొందాల్సిన అవసరం లేదు. మీరు ప్రభువుని విశ్వసించాలి. మీ హృదయమందు ఆయన్ని ప్రభువు అని ఒప్పుకొని విశ్వసించి నోటితో కూడా అదే ఒప్పుకోవాలి. హృదయంలో ప్రభువుని ఎంత నమ్మారో దాన్నే మీ క్రియల రూపంలో, మాటల రూపంలో వ్యక్తం చేయాలి. ఇలాంటి నిశ్చయత మీ మనసులోను, అలాగే మీ మాటల్లోను, మీ ప్రవర్తనలోను వచ్చినప్పుడు మీరు నిజంగా రక్షణ పొందుతారు. అలాగ మీరు రక్షణ పొందిన మీరు సజీవ యాగాన్ని ప్రభువుకు సమర్పించాలి. సజీవ యాగముగా మీ శరీరాల్ని ఆయనకు మీరు సమర్పించుకోండి. ఇప్పుడు బలులు తీసుకురావద్దు మీరు. మీరే ఆయనకి యాగం. మీరు ఏదో కోడెనో, దూడనో తీసుకొని వచ్చి, లేదంటే గువ్వనో, పావురాన్నో తీసుకొని వచ్చి, మేకనో, గొర్రె పిల్లనో తీసుకొని వచ్చి, ఇలాంటి వాటి చేత మీరు యాగాలు చేయడానికి కాదు. ఇప్పుడు మీరు దేవునిలోనికి వచ్చారు గనక, ప్రభువునందు విశ్వాసం ఉంచారు గనక, విశ్వాసం ద్వారా రక్షణ పొందుతామని తెలుసుకొని, విశ్వసించి ప్రభువుని నమ్మారు కదా! నమ్మి దేవుని దగ్గరకు వచ్చి, మీ యొక్క స్థితిగతులన్నింటినీ ప్రభు పాదాల చెంత ఒప్పుకున్నారు కదా! అలాగ ఒప్పుకున్న మీరు పరిశుద్ధమైనదిగా, దేవునికి ఇష్టమైనదిగా ఉండునట్లుగా మీ శరీరాన్నే ఆయనకి సమర్పించుకోండి. ప్రియశ్వాసులారా చూడండి, మనల్ని మనం ప్రభువుకి సమర్పించుకోవాలి. ఇదే పౌలు తెలియజేస్తున్న విషయం. అన్నట్లు నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకున్నావా? నిన్ను నీవు ప్రభువుకి సమర్పించుకున్నప్పుడు ప్రభువు నీలో జీవిస్తాడు. నీవు ప్రభువు జీవించిన విధానాన్ని పోలి అంటే క్రీస్తును పోలి నువ్వు జీవించాలి. దేవునికి సమర్పించుకున్న నీవు దేవుడు నీ యందు ప్రత్యక్షమగునట్లుగా నిన్ను నీవు ఆయనకు అప్పజెప్పుకోవాలి సంపూర్ణంగా. అయ్యా, ఇదిగో నేను నీ వాడును. నా పైన సమస్త అధికారము నీదే. నువ్వేం చెప్తావో అది చేస్తాను. నువ్వు ఉండమన్నట్లు ఉంటాను. ఇక నేను నీకు సొంతం అన్నట్లుగా ఒక మనిషి తన్ను తానే దేవునికి సజీవంగా ఉన్న యాగం.
బలి అయిపోయిన యాగంగానో, కాల్చివేయబడిన దానిగా కాదు, బ్రతికి ఉన్న ఒక బలిలాగా మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. సజీవ బలి. ఎవరది? జంతువు కాదు, నీవే. నీవు నేను క్రీస్తుకి సజీవ యాగం. ఇది దేవుడు పరిశుద్ధంగా భావిస్తాడు. ఆ యాగం పరిశుద్ధంగా చేయాలి. శరీరం అపవిత్రతలో ఉండి, పాపంలో ఉండి నేను క్రీస్తు భక్తుడిని అని చెప్పుకుంటే ప్రభు అంగీకరించడు. అలాగే ఈ మనిషి తనకు తాను నచ్చినట్లుగా ప్రవర్తించి నేను దేవునికి అనుకూలంగా బ్రతికేవాడినని చెప్పినంత మాత్రం చేత ప్రభు అంగీకరించడు. మనల్ని మనం ప్రభుకి ఇష్టలుగా ప్రభు ఎలా కోరుకున్నాడో అలాగు దేవునికి అనుకూలంగా, మనకు అనుకూలంగా కాదు. దేవునికి మనమే అనుకూలులుగా మారిపోవాలి. అలాగు మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. ప్రియ విశ్వాసి, వింటున్న సహోదరి, సహోదరుడా, నిన్ను నీవు నీ పైని అధికారాన్ని సంపూర్ణంగా ప్రభుకిచ్చావా? అయితే ప్రభు మాటను బట్టి నువ్వు నడుస్తున్నావా? నీ చిత్తం నెరవేరాలని కోరుకుంటున్నావా? యేసుకు నిన్ను నీవు సమర్పించుకొని, ప్రభూ నేను నీ చేతి యందున్నాను. నీకు నచ్చినట్లుగా నన్ను నడిపించు. నీకిష్టమైన మార్గంలో నన్ను నడిపించు అంటూ ప్రభువుకి సమర్పించుకునేవారు దేవునికి ఇష్టమైన యాగం చేస్తున్నారు. కొందరంటారు, ప్రభువా నేను నీ బిడ్డనే. ఇదిగో నాయనా నేను ఇలా వెళ్ళాలనుకుంటున్నా. అందుకోసం నాకు సహాయం చెయ్యి. చూసారా వ్యత్యాసం ఉంది కదా! ఒకరు నేను నీ వారిని ప్రభూ. నీవే నన్ను నీకు నచ్చిన మార్గంలో నడిపించు అంటున్నారు. రెండో వ్యక్తి వచ్చి, ప్రభువా నేను నీ బిడ్డనే కానీ, నేను ఈ మార్గంలో వెళ్ళాలనుకుంటున్నా. నాకు సహాయం చేయవా? ఇప్పుడు ఇంతకీ ఎవరు సమర్పించుకున్నట్లు ఆలోచించండి. మొదటి వ్యక్తి కదా! ఎందుకంటే వారేమన్నారు? నీవు నన్ను నడిపించు నీకిష్టమైనట్టు. రెండో వ్యక్తి ఏమన్నారు? నేను నడుస్తాను. నేను నడిచే మార్గం నాకు చూపించు. ఇప్పుడు ఇంతకీ ఈ రెండిట్లో నీవే గుంపులో ఉన్నావు? ప్రభుకి మనల్ని మనమే సంపూర్ణంగా సజీవ యాగంగా సమర్పించుకోవాల్సిన అవసరత ఎంతైనా ఉంది. ప్రభుకి మనల్ని మనం అప్పగించుకోవాలి. అది కూడా ఇష్టంగా అప్పగించుకోవాలి. అది కూడా దేవుని చిత్తము మన యందు సంపూర్ణంగా నెరవేరినట్లుగా మనల్ని మనం ఆయనకి సమర్పించుకోవాలి. ప్రియ విశ్వాసులారా ఆలోచించండి. మీరు ధనం ఇవ్వాలని ప్రభు కోరడు. దహన బలులు, నైవేద్యములు తీసుకొని వచ్చి ప్రభువుని సంతోషపెడతానా? వేలాది నదులంతా విస్తార తైలం తీసుకొనొస్తానా? దేవునికి ఏమిస్తాను? అంటూ వ్యంగ్యంగా మాట్లాడుతున్నట్లుగా అలా కాదు. నీవిచ్చే తైలం ఆయన్ని సంతోషపరచలేదు. నీవిచ్చే ధనం ఆయనకి అవసరం లేదు. సమృద్ధికి, సర్వ సంపదలకు నిలయం ఆయనే కదా! లేదా నీవిచ్చు ఏదో ఆయనకు అవసరం లేదు. నీవు కావాలి. మరి నిన్ను కోరుకుంటున్న దేవునికి నిన్ను నీవు అప్పగించుకున్నావా? సంఘస్థులారా, ప్రియులారా అలా మిమ్మల్ని మీరు దయచేసి అప్పగించుకోండయ్యా. మీరే బావుంటారు. మీ జీవితం బాగుంటుంది. ఇది దేవుడికి ఇష్టమైన పనైనా, ఇది దేవుడికి ఇష్టమైన సేవ. దేవుణ్ణి సేవించడంలో ఇలా సేవించాలి. మీకు నచ్చింది మీరు జేసి అదే సేవ అని చెప్పుకోవద్దయ్యా. మిమ్మల్ని మీరు దేవునికి అప్పగించుకోండి. దేవుడు ఏది చేయాలనుకుంటున్నాడో అది మీ ద్వారా చేయించుకుంటాడు. ఇదయ్యా మంచి సేవ. ప్రియులారా వింటున్నారా? బతిమాలి చెప్తున్నానయ్యా అంటున్నాడు పౌలు. ప్రియ విశ్వాసి నీ సంగతేంటి? దేవునికి నిన్ను నీవు సమర్పించుకున్నావా? రెండో వచనం. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమయ్యున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందండి. రెండో విషయం అలాగే చెప్తున్నారు. మిమ్మల్ని మీరు సమర్పించుకోండి. మిమ్మల్ని మీరు ప్రభువుకి సమర్పించుకున్న తర్వాత మీరు ఈ లోక మర్యాదను అనుసరించడానికి వీల్లేదు. ఎందుకంటే నిన్ను నీవు ప్రభుకి అప్పజెప్పేసుకున్నావు. ఇక నీ చిత్తం కాదు కదా! ప్రభు చిత్తం నెరవేరాలి. ఇప్పుడు ఈ లోకస్తుడిగా నీవు బ్రతకూడదు. లోక మర్యాదను నీవు అనుసరింపకూడదు. ప్రభువు బిడ్డగా ప్రభువు చెప్పినట్లు జీవించాలి. ఈ లోక మర్యాదను అనుసరించొద్దు. ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణమైయున్న దేవుని చిత్తం ఏంటో తెలుసుకోవాలి. దాన్నెలా తెలుసుకోమంటున్నాడు? పరీక్షించి తెలుసుకొనండి. తెలుసుకున్నట్లుగా మీ మనసు మారి మీరు నూతనమవ్వాలి. ఇది కీలకం. ఎందుకంటే 8 అధ్యాయాల పాటు ఒక మనిషి తన అవిధేయత స్థితి ఎలాగుంది? పాపపు స్థితి ఎలా ఉంది? ఆ స్థితిలో ఉన్న వ్యక్తి ప్రభు దగ్గరకు వస్తే ప్రభు ప్రేమ అతని మీద ఎలా ఉంది?
ఆ ఉన్నతమైన ప్రేమ ఏ అర్హత లేని ఆ వ్యక్తికి ఎలాంటి పరిశుద్ధ జీవితాన్ని ఇవ్వడానికి ఇష్టపడుతుంది. ఆ మనిషి ప్రభువుని నమ్మినంత మాత్రం చేత కేవలం నమ్మి విశ్వసించినందుకు, బలముగా ప్రభువుని చేపట్టినందుకు ఉన్నతమైన రక్షణ భాగ్యాన్ని ప్రభు ఇస్తున్నాడు. అంతేగాని ఏదో ఆశించలేదే. ఏదో కోరుకుంటే రక్షిస్తాను. ఏదన్నా నాకు తీసుకొనొస్తే, నాకు మందిరం కడితే, లేదంటే నాకు కిరీటం చేయిస్తే, నాకు అది ఇస్తే, ఇది ఇస్తే అనలేదు కదా! అలాగేం అనలేదు. నిన్ను నీవుగా వచ్చి నీ స్థితేంటో ప్రభు దగ్గర ఒప్పుకొని, ప్రభువు ఏమై ఉన్నాడో, ఆయన సార్వభౌమ అధికారం ఏమైందో అది నువ్వు విశ్వసించి, ఆయనను ప్రభువుగా ఒప్పుకొని, ఆయన దగ్గర నీ పాపాలు, అవిధేయతలు అన్నింటిని ఒప్పుకొని, అతిక్రమాలన్నింటిని ఒప్పుకొని విడిచిపెడితే, కనికరం గల దేవుడు నిన్ను రక్షిస్తాడు. అలా రక్షిస్తాడు అన్న విషయాలు ఇన్ని అధ్యాయాల పాటు చెప్పిన పౌలు ఇప్పుడు అంటున్నాడు, విన్నారు కదా! అలా విన్న తర్వాత విన్నవారికి విశ్వాసం కలుగుతుంది కదా! విశ్వసించిన వారు రక్షింపబడటానికి ఇష్టపడుతున్నారు కదా! ఆరంభంలో నేను చెప్పాను కదా! ఒక మనిషి ఇలాగే వింటున్నాడు, విశ్వసిస్తున్నాడు. విశ్వసించిన తర్వాత సేవకుల దగ్గరికి వెళ్లి, సంఘంలో నేనుంటున్నానంటూ, సంఘంలో ఉంటూ, సంఘం యొక్క క్రమాన్ని బట్టి ఆరాధనలకు హాజరవుతూ, ఆ తర్వాత బాప్తిస్మం కూడా తీసుకుంటున్నాడు అన్నట్లు ఆరంభంలో మనం అనుకున్నాం కదా! ఇప్పుడు బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఈ మనిషిలోనంట అసలు బాప్తిస్మం తీసుకున్నప్పుడే కాదు, మందిరంలో ఇంకొక వ్యక్తి వచ్చినప్పుడే అతనిలో ఈ యొక్క ప్రక్రియ మొదలవ్వాలి. అదేమంటే ముందు లోకంలో ఎలాంటి రోత జీవితం, పాపపు అలవాట్లున్నాయో ప్రభువులోకొచ్చాక అవి ఉండకూడదు. నూతనం కనిపించాలి. నూతన క్రియలు కనిపించాలి. ఆ మనిషి నిలిచి నేను గతంలో అలాగండి, ఇలాగండి, ఇప్పుడు ఇలా మారిపోయానండి తాను చెప్పుకోవాల్సిన అవసరంలా. ఒక మనిషిలో నిజంగా మార్పొస్తే, ఒక మనిషి నిజంగా నూతన జన్మ అనుభవంలోకొస్తే, ఆ మనిషిని చూసిన వారే సాక్ష్యం ఇస్తారు. "ఇతను గతంలో అలాగుండేవాడండి. ప్రభువుని తెలుసుకున్న కాడి నుంచి ఎంతగా మారిపోయాడండి" అని మనుషులే సాక్ష్యం ఇస్తారు. అన్నట్లు మీరు నూతన మగుట వలన రూపాంతరం పొందండి. విశ్వాసం ఉంచడమే కాదు, మీలో నూతన అనుభవాలు రావాలి. ప్రభువుని నమ్మానులే, ఆయన దేవుడని నేను ఒప్పుకున్నానులే అంటే సరిపోలేదు. అలాగేదో అందరిలో నలుగురిలో నిలబడి నేను ప్రభువుని నమ్ముతానండి. నాకు యేసయ్య అంటే చాలా గౌరవం అంత మాత్రం చేత రక్షణ రాదు. అలాగే కొందరు జీవిత విధానాన్ని మార్చుకోరు. అబద్ధాలు మానరు, వేషాలు మానరు, దొంగ అలవాట్లు మానరు, పద్ధతులు మానరు, నోటి మాట తీరు మానరు, ఏది మారదు. కానీ మేము మందిరానికెళ్తామండి అని చెప్పుకుంటారు. అలా ఉంటే ప్రభువు అంగీకరించడు. మీరు రూపాంతరం పొందాలి. విశ్వాసం ఉంటితే సరిపోదు. వినుట ద్వారా విశ్వసించి, విశ్వాసం ద్వారా రక్షణ పొందామంటే సరిపోదు. మీ రక్షణకు, మారు మనసుకు తగిన ఫలాలు కనిపించాలి. అది మీరు నూతనం అవ్వటం వల్లే సాధ్యం. విశ్వాసులారా, రోమపత్రిక చాలా బలమైన పాఠాలే నేర్పుతది మనకి. ఎందుకంటే ఒక మనిషి దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలి, ఎలా విశ్వసించాలో తెలియచేసిన ఈ పత్రికే విశ్వసించిన ఆ వ్యక్తి ఎలాగ మరలా జీవించాలో కూడా తెలియచేస్తది. విశ్వాసం ఉందిలే అని మరలా అదే రోత జీవితం, అదే పాప జీవితం, ప్రభుకి అదే నచ్చని జీవితం. ఇలాగుంటే ప్రభు అంగీకరించడు, క్షమించడు. నూతనము అవ్వాలి. నూతన అనుభూతిలోకి రావాలి. రూపాంతరం పొందాలి. రూపాంతరపు అనుభవం అంటే బాహ్యంగా మన రూపం మారిపోదు. వయసుని బట్టి శరీరంలో, ముఖ కవళికల్లో కాస్తంత మార్పొస్తది గానీ, మనసు రూపాంతరం పొందాలి. మనసు మారాలి. నూతన వ్యక్తిగా మారాలి. ప్రాచీన స్వభావం పోవాలి. ఎదురాడు తత్వం పోవాల. విధేయత రావాలి. దేవునికి ఇష్టం లేని పనులు చేసే ఆ స్వభావం పోవాలి. దేవునికి ఇష్టలుముగా బ్రతికే మంచి స్వభావం మనలో రావాలి. 3వ వచనం నుంచి తను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక, దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారం తాను స్వస్థబుద్ధి గలవాడొకటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలో ఉన్న ప్రతివానితోనూ చెప్తున్నాను.
పౌలింకా అంటున్నారు, మీరు దేవునిలోకి వచ్చారు. ఇప్పుడు నూతనత్వం పొందుకున్నారు. నూతన జన్మ అనుభవంలోనికి మీరు రావాలి. మిమ్మల్ని మీరే ప్రభువుకి సమర్పించుకోవాలి. ప్రభు చిత్తం మీలో నెరవేరాలి. అంతేగాని మీ ఇష్టాలు కాదు. ఎలాగూ సంఘంలోకొచ్చిన మీలో గొప్పలు, హెచ్చులు ఉండకూడదు. ఎవరు తన్ను తాను ఎంచుకొన తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవడానికి వీల్లేదు. ఎవరికి వారే నేను ప్రభు కృప వలన రక్షణ పొందానని తను తాను తగ్గించుకోవాలి. హెచ్చువాటి యందు కాదు. అంటే మనల్ని ఉన్నతమైన గర్వంలోనికి మన స్థితిని మర్చిపోయే అంత అలాంటి వాటిలో మనం ఊహించుకోకూడదు. దేవుని యొక్క రాజ్యము, దేవుని యొక్క ఉన్నతమైన విలువలు వాటి విషయంలో ఆశ ఉంటే తప్పులేదు. మన స్థితికి మించినవి, మన బుద్ధికి మించినవి, మన యొక్క స్థాయి ప్రస్తుతం ఉన్న స్థితికి మించినవి అట్లాంటి హెచ్చు వాటి యందు మనం ఆశించుకోకూడదు. ఎంత ఎంచుకోగలగాలో నీవేమై ఉన్నావో అంతవరకే నిన్ను నీవు అంచనా వేసుకోవాలి. మనం 11వ అధ్యాయంలో విన్నాం కదా! అడవి ఒలీవ చెట్టు ఏమనుకోవాలి? నేను శ్రేష్టమైన ఒలీవకు అంటుకట్టబడ్డాను. ఇది దేవుని కృప అనుకోవాలి గానీ, నేను గొప్పదాన్ని, నేనే అంతా మోస్తున్నాను అనుకోకూడదు. ఎందుకంటే వేరు నిన్ను భరిస్తుంది గానీ, నువ్వు వేరుని భరించట్లేదు కదా! అంటూ అడవి ఒలీవ మొక్క యొక్క ఉపమానం పౌలు చెప్పారు కదా! అంటే ఎంత ఎంచుకోవాలో ఒక మనిషి అంతే ఎంచుకోవాలి. నీవెంతో అంతలోనే ఉండాలి. సంఘంలో ఏ కృపావరం ఎంతవరకు ప్రభు ఇచ్చాడో అంతవరకే మనం ఉండాలి. 4 వచనం, ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను, ఈ అవయవములు అన్నిటికీ ఒక పని ఎలాగుండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక శరీరంగా ఉండి, ఒకరినొకరు ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరు వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాం గనక, ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుట అయితే బోధించుటలోను, హెచ్చరించుట అయితే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. పంచిపెట్టువాడు శుద్ధ మనస్సుతోను, దైవోచ్చారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషంతోను పని జరిగింపవలెను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదాన్ని అసహ్యించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండండి. చూడండి, ఇంకా పౌలు చెప్తున్నారు. ఇప్పుడు మీరు సంఘస్థులు, మీలో హెచ్చుతగ్గులు ఉండకూడదు. మనం మన శరీరాన్ని ఒకసారి చూసుకుంటే, ఒక శరీరంలో అవయవాలు అనేకములు. కానీ అన్ని అవయవాలను కలిపి మనం ఒక శరీరం. ఆ ఒక శరీరానికి మీకొక పేరుంది, నాకొక పేరుంది. అంతే, మనం ఒకటిగా కనిపిస్తాం. కానీ ఈ ఒక శరీరం పనిచేయాలంటే ఎన్ని అవయవాలు వేరువేరుగా వాటి పనులు చేస్తున్నాయి. కానీ అవన్నీ ఒక చోటే ఉన్నాయి. అలాగని ఒకదానికంటే ఒకటి హెచ్చించుకోకూడదు. ఎందుకంటే కంటి పని కంటిదే. అలాగే నోరు చేసే పని నోరు చేస్తది. చెవుల పని చెవులే చేస్తాయి. ముక్కు చేయవలసిన పని ముక్కు చేస్తది. ఏది గొప్ప అందామా? ఏది లేకున్నా మనకు కష్టమే కదా! అన్నీ దేవుడు అలాగ అమర్చి ఉంచాడు. అందులో దేని పని అది ఎలాగ చేస్తుందో, ఒక సంఘంలో ఉన్న మనం కూడా హెచ్చుతగ్గులు, భేదాలు చూడకుండా అందరము ఒకరితో ఒకరు నిష్కపటమైన ప్రేమ గలవారమై, ఎవరికి ఏ పని అప్పజెప్పబడింది ప్రవచించేవారమా వారు జాగ్రత్తగా ప్రవచించాలి. హెచ్చరించేవారా వారు బహు జాగ్రత్త కలిగి హెచ్చరించాలి. పంచిపెట్టే పనా శుద్ధమైన మంచి మనస్సాక్షితో చెయ్యాలి. పై విచారణ పనా కరుణతో చేయాలి. సంతోషంతో చేయాలి. అలాగే ఏ పని బోధించే పనా బోధకులు పని బోధకులే చేయాలి. సంఘంలో ఎవరికి ఏ పని కేటాయించబడిందో, పరిశుద్ధాత్మ ఎవరిని దేనికోసం ఎన్నుకున్నాడో ఆ పని వారు చేస్తేనే అందంగా ఉంటుంది. ఎందుకంటే శరీరంలో అవయవాలున్నాయి. గుండె పని ఊపిరితిత్తులు చేస్తానంటే ఎట్లాగా? ఊపిరితిత్తుల పని ఊపిరితిత్తులే చేయాలి. గుండె పని గుండె చేయాలి కదా! ఆలోచించండి. మీరు సంఘంలో ఉన్నారు. చాలా చక్కటి విషయాలు కదా! విశ్వాసం ఉంచారు మీరు. విశ్వాసం ఉంచిన మనం ఏం చెయ్యాలి? 1, మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకోవాలి. 2, మనం నూతనమవ్వాలి. దేవునిలో రూపాంతరపు అనుభవం. అంటే పాతది పోవాలి. క్రొత్తదనం రావాలి. ప్రభువుకి నచ్చే క్రొత్తదనం.
ప్రభు మెచ్చే క్రొత్తదనం. ప్రభు కోరుకున్న క్రొత్తదనం. మూడోది ఏ పని మనకు కేటాయించబడిందో ఆ పనిలో శ్రద్ధతో ప్రభువుకి భయపడి కపటం లేని ప్రేమతో మంచి వారంగా మనం చేయాలి. చెడ్డదాన్ని సహించుకోవాలి. మంచిదాన్ని హత్తుకోవాలి. చూసారా? ఇవన్నీ ఈ విశ్వాసికి అవసరమైన నియమాలు. ఇవన్నీ ఉంటేనే విశ్వాసి తన రక్షణను కొనసాగించగలుగుతాడు. లేదంటే పడిపోతాడు. పడిపోకూడదు. పడిపోవడానికి కాదు ప్రభువు మనల్ని పిలిచింది. మనం నిలిచి ఇతరులను నిలబెట్టడానికి, మనం వెలుగుగా మారి ఇతరులకు దారి చూపడానికి ప్రభువు మనల్ని పిలిచాడు గనక, ఏ పని కోసం పిలువబడ్డామో ఆ పనిలో శ్రద్ధ కలిగి ఉందాము. 10వ వచనం. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకరు గొప్పగా ఎంచుకొనుడి. ఆసక్తి విషయంలో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువుని సేవించుడి. ప్రియవిశ్వాసులారా, ఇంకా చెప్తున్నాడు. మీరు సహోదర ప్రేమ విషయంలో ఒకరితో ఒకరు అనురాగం గలవారై ఉండండి. ఈవేళ సంఘాల్లో చూస్తున్నాము చీలికలు, విమర్శలు ఎక్కువైపోతున్నాయి. సంఘాలలో క్రీస్తు ప్రేమ అందరిలోనూ ఉండాలి. ప్రభు ప్రేమ అందరిలోనూ మీ హృదయాల్లోనూ నిండాలని కోరుకుందాం. నీ మట్టుకు నీవు ప్రభు ప్రేమతో నింపబడు. నిన్ను వలె నీ పొరుగు వారిని కూడా ప్రేమించు. క్రీస్తు నిన్ను ప్రేమించాడన్న సంగతి మర్చిపోకు. అలాగే నీవు కూడా ఇతరుల్ని ప్రేమించు. ఘనత విషయంలో ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఒకరినొకరు గౌరవించుకోవాలి. పరిచర్యలో ఉన్నామంటే, ఆ పరిచర్యలో పాటలు పాడేవారు పాడుతున్నారు. వారిని మనం గౌరవించాలి. వాక్య పరిచర్య చేసేవారు చేస్తున్నారు. గౌరవించాలి. అంటే పాటలు పాడేవారు మేము వాక్యానికన్నా వాక్యం చెప్పేవారి కన్నా గొప్ప, లేదంటే ప్రార్థన చేసేవారి కన్నా మేమే గొప్ప. ఈ ప్రార్థన చేసేవారేమో మేము లేకపోతే అసలు పాటలెవరు పాడతారు? సంఘంలో వాక్యం చెప్పాలంటే కూడా మేమే ప్రార్థన చేయాలి. ఇలా ఉండకూడదు. ఎవరు ఏ పనిలో ఉన్నారో ఆ పనిలో, ఇతరులు ఏ పనిలో ఉన్నారో ఆ పనిని గౌరవించాలి. గౌరవించుకుంటూ ఒకరినొకరు సన్మానించుకోవాలి. ఆసక్తి విషయంలో మాంద్యులు ఉండకూడదు. మందంగా ప్రవర్తించకూడదు. ఆసక్తి ఉండాలి. కొందరుంటారు మందిరంలో ఏ పనిలోనూ చురుగ్గా ఉండరు. కనీసం ప్రార్థన చేస్తారా? చెయ్యరు. పాటలు పాడతారా? పాడరు. పాడేవారితో ఏకీభవించి చప్పట్లు కొడతారా? కొట్టరు. వాక్యం శ్రద్ధగా వింటారా? వినరు. మందిరానికి ఎందుకొస్తారు? తెలీదు. ఇలాగుండకూడదు. ఆసక్తి కలిగి ఉండాలి. నేను కూడా ప్రభు పనిలో ఏదో ఒక పని చేయాలని ఆసక్తి ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారమై ప్రభువుని సేవించాలి. దేవుడు అనుగ్రహించిన ఆత్మలో ఆనందిస్తూ ఇంకా 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 ఎదగాలనే తీవ్రత తపన ప్రతి వారిలో ఉండాలి. 12 నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండి. నిరీక్షణ విషయంలో నిరీక్షణ గలవారమై సంతోషించాలి. మనకో నిరీక్షణ ఉండాలి. ప్రభు మనకి రాబోతున్నాడు. ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. విశ్వాసి, రక్షకుడైన యేసు యందు నీకు విశ్వాసం ఉందా? ఆ యేసుని అంగీకరించి నీవు రక్షణ పొందావా? రక్షణ పొందిన నీవు కనిపెట్టు. ప్రభు నా కోసం నీవు వస్తావనే ఆశ మనకుండాలి. ఈ నిరీక్షణ గలవారమే సంతోషించాలి. మనం ఏమనుకోవాలంటే ఈ లోకంలో కష్టాలు ఎదురవుతున్నాయా? అప్పుడు ఏమనుకోవాలో తెలుసా? శ్రమల యందు ఓర్పు కలిగి, ప్రార్థనలో పట్టుదల కలిగి మనం ఎలాగుండాలో తెలుసా? నా ప్రభు నా కోసం వస్తున్నాడు. ఆయన ఇప్పుడే వస్తే నేను ఇప్పుడే వెళ్ళిపోతా. ఈ నిరీక్షణ మనకుండి సంతోషంగా బ్రతకాలి. శ్రమలొస్తాయి. ఓర్పు అవసరం. ప్రభువుని నిందిస్తారు కొంతమంది. కష్టమొస్తే మాకే వచ్చేసిందండి. ఏంటండి? అసలు ఈ ప్రభు మమ్మల్ని ఏం పట్టించుకుంటున్నాడండి? ఇలాగ అంటారు. అలాగనొద్దు. ఓర్పు గలవారమై ఉండాలి. ప్రార్థనలో పట్టుదల. విశ్వాసులారా, ప్రార్థన చాలా గొప్ప వరం. మనకిచ్చిన అద్భుత వరం. దీన్ని చులకనగా భావించకండి. కొందరు ప్రార్థన చేసుకోమంటేనే ఏంటో చికాకు పడిపోతారు. ప్రార్థన విలువ తెలియని వారు అనేకులున్నారు. నిజంగా వాళ్ళని ఏమందాము? సర్లే ఏదో ఒకటి మనకెందుకు అనటం. వారిని ఏమన్నా అనాలంటే దేవుడే అంటారు. మీకో విషయం చెప్తాను. మీరైతే పట్టుదలగా ప్రార్థన చేయండి. ఏ విషయాన్ని చేస్తున్నారో ఆ విషయాన్ని విశ్వసించండి. నమ్మండి. బలంగా ఒక పట్టుదల కలిగి ఇది జరిగే వరకు, మీరు ఆశించినది పొందుకునే వరకు ఆసక్తితో, ఆశతో ప్రార్థన చేయండి. పట్టుదల కలిగి చేయండి. ఎవరినైతే రక్షింపబడటం చూడాలనుకుంటున్నావో వారి కోసం ఆశగా చెయ్యి. వారు రక్షణ పొందే వరకు చెయ్యి. అలాగే ఎవరైతే కట్టబడాలని కోరుకుంటున్నావో, ప్రభువులో నిలబడాలని కోరుకుంటున్నావో, ఇలా ఏది నీవు ఆశిస్తున్నావో దాని విషయంలో పట్టుదల.
కొందరుంటారు పని పూర్తి చేసే వరకు ఆ పట్టుదల వదలరు. ప్రార్థన కూడా అలాగే ఉండాలి. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి. మిమ్మును హింసించిన వారిని దీవించండి. దీవించుడు గాని శపించొద్దు. సంతోషించు వారితో సంతోషించండి. ఏడ్చే వారితో ఏడవండి. ఒకరినొకడు మనస్సు కలిసి ఉండండి. హెచ్చువాటి యందు మనసుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి. మీకు మీరే బుద్ధిమంతులు అని అనుకోవద్దు. చూసారా ఎన్ని మంచి మాటలు చెప్తున్నాడో పౌలు. ఇవన్నీ మనకు చాలా అవసరం. పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందాలంట. దేవుని పరిచర్య చేస్తున్న వారికి మనం సహకారంగా ఉంటే ఎంతో దీవెన. ఇది మనకు, మన కుటుంబానికి దీవెనగా ఉంటుంది. ఎవరైనా పరిచర్య చేస్తూ ఉంటే వారికి మీరు కూడా సహకారంగా ఉండండి. మీరు కూడా పరిచర్య చేయండి. తర్వాత శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యండి. ఇంటికి ఎవరన్నా వస్తే వారికి మంచి చెడులు జాగ్రత్తగా చూసుకోనండి. చక్కటి ఆతిథ్యం ఇవ్వండి. దీవించబడతారు. ఇంటికి ఆశీర్వాదం కూడా. ఇంటికి ఆశీర్వాదం, అలాగే ఇంటికి మంచి పేరు. సంతృప్తి కలిగి మనకున్న దాంట్లో వచ్చేవారికి సహాయం చేస్తూ, వచ్చేవారికి ఆతిథ్యం ఇచ్చి, వారి కడుపు నింపి, వారికి కావాల్సింది చూసుకొని మంచిగా పంపితే ఆ ఇంటికి గొప్ప పేరు, సాక్ష్యం ఉంటుంది. కొందరి ఇళ్ళుంటాయి. ఏం పట్టించుకోరు ఎళ్ళికెళ్ళినా. అలాగుంటే ఆ ఇంటికి పేరు రాదు. ఆ ఇంటిని గురించి మంచిగా చెప్పుకోరు. శ్రద్ధగా ఆతిథ్యం ఇయ్యండి. సంఘంలో కూడా ఇలాగే ఒకరినొకరు అతిథి మర్యాదలతో సత్కరించుకోవాలి. మిమ్మల్ని హింసించే వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. అలాగే వాళ్ళని దీవించండి. శపించొద్దు. మిమ్మల్ని కష్టపెట్టారని వాళ్ళ కాళ్ళు ఇరిగిపోవాలి అనొద్దు. మిమ్మల్ని ఏదో అన్నారని వారు నోరు పడిపోవాలి అని కోరుకోవద్దు. వారిని ఇంకా దీవించండి. దీవించండి గానీ శపించవద్దు. మనం శపించకూడదు. సంతోషించే వారితో మీరు కూడా వెళ్ళండి. సంతోషించండి. సంఘంలో అనేక విశ్వాసులుంటారు. కొందరి ఇళ్లల్లో సంతోషంతో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేస్తారు. చక్కగా భోజనాలవి ఏర్పాటు చేసుకుంటారు. వెళ్ళండి. సంతోషంతో వారి సంతోషంలో మీరు కూడా పాలుభాగస్తులవ్వండి. కొందరు కొన్ని కష్టాల వల్ల వారి గృహంలో చాలా బాధతో, దీనస్థితిలో ప్రార్థనా కూడికలు ఏర్పాటు చేసుకుంటారు. అయ్యో! అక్కడ భోజనాలు పెట్టరే అనుకోకుండా వాళ్ళతో వెళ్లి మీరు కూడా ఏడవండి. మిమ్మల్ని చూసి వారు చాలా సంతోషిస్తారు. హెచ్చువాటి యందు దృష్టి ఇవ్వద్దు. మీకు లేని దాని మీద మీకెందుకు ఆశ? ప్రభువు మీకు మీ మంచి మనస్సాక్షిని, మీ మంచి ప్రవర్తనను చూసి ఒకానొక సమయమందు మీరు ఊహించకపోయినా ఇవ్వచ్చు. కానీ ఎవరికో ఉంది నాకు లేదు అనే ఈర్ష్య వద్దు. హెచ్చువాటి మీద దృష్టొద్దు. తగ్గువాటి యందు దృష్టి, ఆసక్తి ఉంచండి. మీకు మీరే బుద్ధిమంతులు, మేము గొప్పోళ్ళం, మేము పరిశుద్ధులం అని ఎక్కడా చెప్పుకోకండే, చెప్పుకోకూడదు. 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికీ చేయొద్దు. మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండండి. ఎవరికి కీడుకి ప్రతి కీడు చేయొద్దు. వాళ్ళు కీడు చేశారు. నువ్వు అదే చేస్తే దేవుని బిడ్డవైన నీకు, లోకస్తునికి పోలికేమన్నా ఉందా? లేదు కదా! మన ప్రభువే దీనికి మాదిరి. ఆయన కొట్టిన వారిని, తిట్టిన వారిని, మోమున ఉమ్మివేసిన వారిని, కొరడాలతో కొట్టిన వారిని అందరినీ ప్రభువు తండ్రి క్షమించువా అని ప్రార్థన చేశాడు. మన దేవుడే మనకు మాదిరి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మనుషులందరి దృష్టిలో యోగ్యంగా ఉండాలి, యోగ్యమైనవి చేయాలని ఆశించండి. 18 సఖ్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానంగా ఉండండి. ఎంతమందితో సమాధానంగా ఉండగలరో అంతమందితో సమాధానంగానే ఉండండి. అసమాధానం కోరి తెచ్చుకోవద్దు. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో ఈ మాట చెప్పబడింది. అదేమంటే సమాధానాన్ని వెదికి వెంటాడండి అనుంది. ఎందుకంటే మన చుట్టూ ఉన్న లోకం అసమాధానంతో నిండిపోతుంది. ఈవేళ మనిషికి, మనిషికి పడట్లేదు. పడట్లేదు కదా అని దూరం పెంచుకుందామా? అలా కాదు. నీ వంతు ప్రయత్నం నువ్వు చెయ్యి. వాళ్ళు సమాధాన పడ్డారా? సరి. పడలేదా? వదిలేయి. కానీ నీవు అసమాధానంగా మారొద్దు. 19వ వచనం. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటివ్వండి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడింది. ఎవరి మీద పగ తీర్చుకోవద్దు. ప్రభు పని ప్రభు చూసుకుంటాడు. అందుకే కదా ఇందాకేమన్నారు? మిమ్మల్ని హింసించే వారిని దీవించండి అన్నాడు పౌలు. ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు. కాబట్టి నీ శత్రువు ఆకలి గొని ఉంటే అతనికి భోజనం పెట్టు. దప్పిగొని ఉంటే దాహమునకివ్వు. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు ఉప్పగా పోయిదువు. కీడు వలన జయింపబడక మేలు చేత కీడుని జయించుము. ఎంత చక్కగా అధ్యాయాన్ని ముగిస్తున్నాడో చూడండి.
శత్రువుల్ని ద్వేషించొద్దు. వారి కోసం కీడు చెయ్యొద్దు. వీలైతే వారిని దీవించు. నీ చెయ్యెత్తి నీ నోటి మాటతో వారిని చక్కగా దీవించు. వాళ్ళు ఆకలిగా ఉంటే ఆహారం పెట్టు. దాహంగా ఉంటే ఛీ! వాడు నా శత్రువు అనొద్దు. మంచినీరివ్వు. అలా చేస్తే అయ్యో! మేమే ద్వేషిస్తున్నాం. వీళ్ళు మమ్మల్ని ప్రేమిస్తున్నారని నువ్వు చేసిన పని వాళ్ళ మీద ఎలా ఉండిద్దంటే నిప్పులు పోసినట్లుగా ఉండిద్ది. నిప్పుల మంటకు అతని మనసు కాలిపోయి, కరిగిపోయి మారిపోతాడు. అందుకే ఏం చేయాలి? కీడుకి ప్రతి కీడు చేయొద్దు. కీడు వలన జయించడానికి ఇష్టపడొద్దు. వాడు కీడు చేశాడు, నువ్వు కీడు చేస్తే జయమేంటి? అది ప్రభు దృష్టికి ఘోర పరాజయం. కానీ వాడు కీడు చేసినా నువ్వు మేలు చెయ్యి. అప్పుడు నువ్వు జయిస్తావు. అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. మేలు చేత కీడుని జయించడం నేర్చుకోవాలి. ప్రియ విశ్వాసులారా, చూడండి ఎన్ని చక్కటి విషయాలు తెలియచేస్తూ ఉన్నాడో పౌలు కదా! దేవుని ఉన్నతమైన కృప. మనం ఇదిగోండి రూపాంతరపు అనుభవంలోనికి పొందాలి. మనం నూతనంగా మారాలి. మనం మనల్ని మనమే ప్రభువుకి సజీవ యాగంగా సమర్పించుకోవాలి. మనల్ని మనం ఎక్కువగా ఎంచుకోకూడదు. పరిచర్యలో ఒకరినొకరు సన్మానించుకోవాలి. మన పొరుగు వారిని మనం ప్రేమించాలి. ఆతిథ్యం ఇవ్వాలి. గౌరవించాలి. ఎలాగైతే ఒక శరీరంలో అనేక అవయవాలకి అనేకమైన పనులున్నాయో, అలాగే ఒక మందిరంలో అనేకులకి అనేక పనులున్నాయి. ప్రభువే కేటాయించాడు. ఎవరి పనిలోనూ వేలు పెట్టి వారిని తక్కువ చేయకుండా, ఒకరి పనిని ఒకరు సన్మానించాలి. మెట్టుకు అందరూ కలిసి ప్రభుకి సేవ చేయాలి. సహోదర ప్రేమ జాగ్రత్తగా ఉండాలి. ఎదుటివారి మీద అనురాగం కలిగి ఉండాలి. ఒకరినొకరు ఘనపరుచుకోవాలి. ఆసక్తి విషయంలో మందంగా ఉండకూడదు. ఆసక్తి గలవారమై ఉండాలి. ఆత్మయందు తీవ్రత గలవారమై ఉండాలి. నిరీక్షణ కలిగి ఉండాలి. శ్రమలయందు ఓర్పు, ప్రార్థనలో పట్టుదల, పరిశుద్ధుల అవసరతల్లో పాలు పొందుతూ, శ్రద్ధగా ఆతిథ్యం చేస్తూ, హింసించే వారిని దీవిస్తూ, సంతోషించే వారితో సంతోషంగా, ఏడ్చే వారితో మనం కూడా కలిసి ఏడుస్తూ, హెచ్చువాటి యందు కాక తగ్గువాటి యందు ఆసక్తి గలవారమై ఉండాలి. కీడుకి ప్రతి కీడు చేయొద్దు. మేలు చేత కీడుని జయించాలి. అందరితో సమాధానంగా ఉండాలి. పగ తీర్చుకోవద్దు. శత్రువులను కూడా ప్రేమించు. 12వ అధ్యాయం నేర్పుతున్న పాఠాలివి. మరి ప్రియ విశ్వాసి, నీవు కూడా ఈ యేసుక్రీస్తు ప్రభువునే సేవిస్తున్నావు కదా! ఈ అధ్యాయంలో చెప్పిన అన్ని లక్షణాలు, అలాగే రాబోతున్న అధ్యాయాల్లో ఉన్న అన్ని లక్షణాలు మన ప్రభువు అయిన క్రీస్తులో ఉన్నాయి. నీవు క్రీస్తు బిడ్డవైతే నీలో కూడా అన్నీ ఉండాలి. నీవు క్రీస్తు బిడ్డవేనా? ఆయన యొక్క ఉన్నతమైన కృపతో నింపబడి ఆయనను పోలి జీవిస్తున్నావా? నీవు విశ్వసించావా? సంతోషం. విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావా? ఇంకా సంతోషం. రక్షింపబడిన నీలో క్రీస్తుకి తగిన క్రియలున్నాయా? మరొకసారి అడుగుతున్నాను. రక్షింపబడిన నీలో యేసుక్రీస్తు లాంటి క్రియలున్నాయా? ఇంకా లోకానుసారమైన క్రియలే ఉన్నాయా? లోకం విషయంలో మిమ్మల్ని మీరు మృతులుగాను, క్రీస్తు యేసు విషయంలో మిమ్మల్ని మీరే సజీవులుగా ఎంచుకొనండి. గొప్పలు చెప్పుకోవద్దు. గొప్పవాడు ప్రభువే. ప్రభువు తగు సమయమందు నిన్ను హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన రెక్కల క్రింద నీవు దీన మనసుతో కనిపెట్టు. ప్రభు త్వరగా రాబోతున్నాడు. ఈ నిరీక్షణతో ఉండు. ఈ శ్రమల్లో కూడా సంతోషించు. ప్రభువే నిన్ను తన రాజ్యంలో చేర్చుకుంటాడు. నీవు జాగ్రత్త. మరొకసారి తెలియచేస్తూ ఉన్నాను. మంచి ఆసక్తి గలవారమై మనల్ని మనమే ప్రభువుకి యాగంగా సమర్పించుకోవాలి. నిన్ను నీవు సంపూర్ణంగా ప్రభువుకి సమర్పించుకున్నావా? ప్రభువు చిత్తాన్ని అనుసరించే నడుస్తున్నావా? లోక మర్యాదను అనుసరిస్తున్నావా? ఎలాగున్నావు? ఏమై ఉన్నావు? ఒకంత నిన్ను నీవు ప్రశ్నించుకో. ప్రభు కోరినట్లు బ్రతికితే ఆయన రాజ్యంలో ఉంటావు. ప్రభు కోరినట్లు బ్రతకకపోతే నరకంలోకి వెళతావు. నరకానికి వెళ్తావా? ప్రభు రాజ్యంలో ఉండగోరుతున్నావా? ప్రభు రాజ్యంలో ఉండగోరే వ్యక్తివైతే ప్రభువును పోలి బ్రతుకు. కాగా కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోనండి. ప్రభు అలాంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మన ప్రభు అయిన యేసయ్య కృప, తండ్రి అయిన దేవుని పరమ ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సహవాసం మనందరికీ సదాకాలం తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.